ఉద్ధవా, ఈ యజ్ఞయాగాలు చేసేవారు జితేంద్రియులు కానిచో ఫలం ఏమిటి? జితేంద్రియుడు అంటే ఏమిటి అనుకున్నాం మనం? ఎవరైతే తన ఇంద్రియాలని జయించాడో వాడిని జితేంద్రియుడు అంటారు. ఈ జితేంద్ర పేరు ఆంజనేయ స్వామికి ఉన్నది. ఆయన అన్ని ఇంద్రియాలని కట్టిపారేశాడు, ఆయన అధీనంలోనే ఉన్నాయి పూర్తిగా. అందుకని ఆయనకి జితేంద్రియుడు అని పేరు. భగవంతుడు చాలామంది అవతారాలకి జితేంద్రియుడు అని పేరు ఉంటుంది. నువ్వు కూడా యోగ మార్గంలోకి వెడితే జితేంద్రుడు అయ్యే అవకాశం ఉంది. మనం ఎప్పుడూ ఆ ప్రయత్నం చెయ్యం. ఎందుకంటే తెల్లాలేస్తే మళ్ళీ మనం మిర్చి బజ్జీ తిందామా లేకపోతే చికెన్ తిందామా అనే కోరిక దాని దుంపాదేగా మన ప్రాణం తీస్తూ ఉంటుంది. కాబట్టి జితేంద్రియం ఎట్టా వస్తుంది? మనకి రాదు. అర్థమైందా? తర్వాత జితేంద్రుడు కాకపోతే ఫలితం లేదని చెప్తున్నాడు ఆయన. కాబట్టి నీ ఒంట్లో ఉన్నటువంటి ఇంద్రియాల పట్ల నీకు ఆధిపత్యం లేకపోతే నువ్వు పరమాత్మని ఏం తెలుసుకుంటావు? బయట ఉన్నదాన్ని ఏమి కంట్రోల్ చేస్తావు? అందుకని సామెత ఏం చెప్పారంటే, ఇల్లు చక్కబెట్టుకుని తర్వాత వాటితో చూడమన్నారు, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. సో ఇంట గెలవడం అంటే అర్థం దీన్ని గెలువు. ఇల్లు ఇది, నీ ఇల్లు అది కాదు. సో ఆ ఇంటిని గెలిచి తర్వాత రచ్చగెలు అంటే పరమాత్మ బయట ఉన్నాడు. బయట అనుకుంటున్నాం, అంతటా ఉన్నాడు, మనకి బయట ఉన్నట్టుగా కనపడుతున్నాడు. కాబట్టి దాన్ని ముందు ఇంట్లో గెలిచి తర్వాత రచ్చగలమని చెప్పారు. సో కాబట్టి మొట్టమొదట మనం పరమాత్మను తెలుసుకోవాలనుకుంటే బోరు కొడుతోంది నీకు, అక్క నాకు అర్థమైపోతుంది, నీ దృష్టి ఎక్కడికో పోతోంది, ఏవో ఆలోచనలు వస్తున్నాయి. వెరీ గుడ్, పోలే. సో జితేంద్రియులం కాందే పరమాత్మ మనకి దొరకడు. అది దానివల్ల ఫలితం ఏమిటని అడుగుతున్నాడు. అని ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాడు రా. మనందరం చేసే పనులు ఏవైతే ఉన్నాయో, పశుహింస చెయ్యడం, ఇది కృష్ణ పరమాత్మ మాటలు నావి కావు అక్క, గురువుగారు అన్నారని అనకు. అర్థమైందా? పశుహింస చెయ్యడం, మాంసం భక్షించడం, రాగవశంలో పడి చిందులు వేస్తుంటే ఎట్లా? మందు కొట్టి డీజే పెట్టుకుని ఎగరటం, మాంసం తినడం, జంతువుని చంపడం, మాంసం తినడం, తాగి ఎగరడం, ఇవి చేస్తుంటే ఎట్లా అని ఆయన అడుగుతున్నాడు, నేను కాదు. అర్థమైందా? మనం ఏం చేస్తాం ఆయన తెలీదా? మనం పుట్టించినవాడు. అది. తర్వాత యజ్ఞానికి త్యాగం అత్యంత ముఖ్యము. అంటే ఒక యజ్ఞం నువ్వు చేస్తున్నావు అంటే అది త్యాగబుద్ధితో చెయ్యాలి. అంటే పరమాత్మకి సమర్పిస్తున్నానని చేయాలి. ఇది చేస్తే నేను స్వర్గానికి వెడతాను, ఆ యజ్ఞం చేస్తే రంభ దగ్గరికి వెళ్ళేస్తాను, ఇవి అనుకుని చెయ్యొద్దు. అర్థమైందా? యజ్ఞం త్యాగం కోసం. అంటే ఏమిటి? దీని వలన 10 మందికి ఏదైనా మంచి జరుగుగాక, పరప్రాణులకు హితం జరుగుగాక, లేదా పరమాత్మకి తృప్తి కలుగుగాక, పరమాత్ముడి కోసం ఇది చేస్తున్నాను అంటే అనేది ఒక త్యాగ బుద్ధి. అంటే ఎవరికైనా నీ పక్కవాడికి మేలు కలగాలనే ఉద్దేశంతో నువ్వు చేసే పని ఏదైతే ఉందో దాన్ని యజ్ఞం అంటారు. నా కొరకు అని చేసుకున్నావు. ఇప్పుడు మనం కూడా రోజు పొయ్యి పెట్టి వండుకుంటున్నాం కదా. అయితే మనం చాలా బెటర్, ఎందుకంటే మనతో పాటు పక్క వాళ్ళకు కూడా పెడుతున్నాం. ఇందులో యజ్ఞం ఉంది. కేవలం నీ ఇంట్లోనే వండుకున్నావు అనుకో, అది యజ్ఞం కాదు. ఎందుకని? దానిలో త్యాగం ఏముంది? నువ్వు, నీ మొగుడు, నీ పిల్లలకి, అంతే. ఎవడికి పెట్టావు నువ్వు? ఎవడో పెట్టట్లా. కానీ ఆశ్రమంలో ఏం జరుగుతుంది? 10 మంది తింటే 100 మందికి మనం బయట భోజనం పెడుతున్నాం. చేస్తున్నావా లేదా? ఇది యజ్ఞం. త్యాగంతో కూడిన పని ఏదైతే ఉందో అది యజ్ఞం అనబడుతోంది. ఓకే, రైట్. త్యాగము సంయమనం లేని యజ్ఞం. అంటే ఇది ఎందుకు చేస్తున్నామో, దీని ఫలితం ఏమిటో, ఇది ఎలా చెయ్యాలో ఇవన్నీ తెలుసుకుని ఒక సంయమనంతో, అంటే ఒక శాంతమైన మనస్సుతో అన్నింటినీ సమకూర్చుకుంటూ జాగ్రత్తగా చేసేటువంటి శక్తి లేకపోతే ఆ యాగం చేయడం అనేది 100 యజ్ఞాలు చేశామని చెప్పుకోవడం కోసం మాత్రం ఉపయోగపడుతుంది. తెలుసా నీకు? నేను 50 యజ్ఞాలు చేశా అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ఆ యజ్ఞంలో ఏ ఒక్క యజ్ఞానికైనా నువ్వు ఫలితం వచ్చేది ఉందా? త్యాగబుద్ధితో చేసావా? లెక్కెట్టుకోవడం సరిపోయింది. 49, 50, 51 అని లెక్కెట్టుకుని ఇన్ని యజ్ఞాలు చేశానని చెప్పుకోవడం తప్ప దానిలో నువ్వు ఏమి త్యజిస్తున్నావు, దేన్ని త్యాగం చేస్తున్నావు, అది మాత్రం లేదు. అది లేనప్పుడు చేయడం అనవసరం అంటున్నాడు. చూడండి, అది 100 యజ్ఞాలు చేశామని చెప్పుకోవడానికి
అవుతుంది. ఇది స్వాభావిక ప్రవృత్తిని సంకోచపరుస్తుంది. అంటే నీ యొక్క స్వభావం ఇతరులకు ఇచ్చేటట్టుగా ఉండాలి. అటువంటి నీ ప్రవృత్తి ఏదైతే ఉందో అది లేకుండా చిన్నగా చేస్తుంది. సంకుచితత్వం అంటే ముడుచుకుపోవటం. అర్థమైనా? విశాలత్వం అంటే విస్తృతత్వం అంటే విశాలంగా రావడం. అప్పుడు అందరూ బయట వాళ్ళు నీ దాంట్లోకి వస్తారు. నువ్వు నీ ఇల్లు మీ ఆయన అనుకున్నావు కాక అది సంకుచితత్వం. దాంతోపాటు పక్క భాస్కర్ పిల్లలకు కూడా 2 పిల్లలకు భోజనం పెడుతున్నావు అనుకో, అప్పుడు విశాలత్వం. అది ఊరికే ఉదాహరణ కోసం చెప్తున్నాను. అర్థమైందా? తర్వాత స్వాభావిక ప్రవృత్తిని సంకోచపరుస్తుంది. ఈ యజ్ఞము సంధ్యావందనాదుల కంటే అపూర్వ విధి కానేరదు. చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడు. అంటే మామూలుగా నిన్ను సంధ్యావందనం చేసుకోమని చెప్తున్నారు 3 పూట్ల రోజు. ఆ సంధ్యావందనం చేయడం అత్యంత ఉత్కృష్టమైంది యజ్ఞాలు చేయడం కన్నా అని చెప్తున్నాడు. ఎందుకని? అక్కడ సంధ్యావందనం చేసేటప్పుడు నువ్వు ఏమీ కోరుకోవటంలా. ఒకటి ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ సమస్త సృష్టిని నడుపుతున్నటువంటి అందరి దేవతలకి నమస్కారం చేస్తున్నాడు. అర్థమైందా? ఆకాశాయ నమః, తర్వాత పృథివ్యాయ నమః, వీళ్ళందరికీ నమస్కారాలు చేస్తున్నాం. 10 దిక్కులకి నమస్కారం చేస్తున్నాం. అంటే అర్థం ఏమిటి? వీళ్ళందరి మధ్యలో మనం రక్షణగా ఉన్నాం. అది గుర్తుపెట్టుకోండి. దిక్పాలకులు 8 మంది, పైన ఊర్ధమం పైన కింద మొత్తం 10 మంది. ఈ 10 దిక్పాలకులు మనల్ని కాపాడుతుంటే నువ్వు ఆనందంగా ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తున్నావు. ఒక్కటి అడ్డం తిరిగిందనుకో, అవుట్. నీ కాలు ఊడిపోతుందో చెయ్యి ఊడిపోతుందో ఆవిడికి తెలియదు. చెప్పాగా ఎడారులు వరద అంతే. అంటే ఏమిటి? వర్షం, వరుణదేవుడు వేసాడు దెబ్బ, క్వాట్ అని తెలియచిపోయారు. బ్రిడ్జిల మీద ఉన్నవాళ్ళు నుంచున్న వాళ్ళు బ్రిడ్జితో సహా కొట్టుకుపోయారా. నేను చూశాను. ఇప్పుడు బ్రిడ్జి లేదు, వాడు లేడు. సరే, ఇందులో మనకి సెల్ఫీలు. ఓ పక్కన సముద్రం లేచిందంతే వస్తుంటే దాన్ని తీద్దామని నుంచోటం. వీడు లేడు, సెల్ఫీ లేదు, అన్నీ వెళ్ళిపోయినాయి నీడలో. అడ్రస్ కూడా లేకుండా అయిపోయాడు. అంటే అది మూర్ఖత్వమా కాదా తల్లి? నా మాట చెప్పండి. నువ్వు సస్తావో బతుకుతావో తెలియదు, దాన్ని సెల్ఫీ తీయడానికి ఎడుతున్నావు. ఏం చెప్పాలి? మెదడు ఉందనుకోవాలా లేదనుకోవాలి? వాడికి ఉన్న మెదడు మోకాట్టన్నా ఉండాలి. మోకాట్లో తెలుసా?